నమో భగవతే శ్రీరామకృష్ణాయ. మూర్తిత్రయమైన రామకృష్ణుల వారు, శారదామాత, వివేకానంద స్వామి వారికి పాద నమస్కారాలు చేస్తూ, వేదికను అలంకరించిన పూజ్య శ్రీ స్వామి సుఖతాంజీ మహారాజ్ వారికి పాదాభివందనం చేస్తూ, ఈ కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్యంగా ఈ పుదిపట్ల ఈ రామకృష్ణ సేవా సమితికి ముఖ్యమైన కార్యకర్తలుగా ఉన్న రామకృష్ణ గారు, సుబ్బరాయలు గారు, మిగతా ఎంతోమంది ఉన్నారు. వారి పేర్లు నేను జ్ఞాపకం పెట్టుకోలేని ఉండకపోవచ్చు. కానీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి మంచి ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ఈ కేంద్రం ద్వారా నిర్వర్తిస్తున్నందుకు వారందరికీ కూడా, ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అందులో చాలా కష్టాలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి చేయటం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే మనం పిల్లలు ఎలా ఉండాలి అని అంటే, ఒక డబ్బులు సంపాదించే యంత్రంగా మారాలని అనుకుంటాం. అంటే రోబోటిక్ చిల్డ్రన్ కావాలన్నమాట. బాగా చెప్పింది, స్కూల్లో చదివింది గుర్తుపెట్టుకొని బాగా రాసి మార్కులు బాగా కొట్టి మంచి ఉద్యోగం తెప్పించుకొని మంచిగా సంపాదించాలనే ఉద్దేశం ఉన్న ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇటువంటి నైతిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలకి ఆలవాలమైన ఈ కార్యక్రమానికి వాళ్ళ పిల్లల్ని పంపించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళకు కూడా ముఖ్యంగా నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ముందు ఇక్కడికి పంపించారని అంటే వాళ్ళల్లో ఏదో ఒక మంచి లక్షణం ఉంది అని అనుకోవచ్చు. ఇంకా పిల్లలను నేను చూస్తే వీళ్ళు వదిలేస్తే ఆడుకోవాలనుకుంటారు, లేకపోతే టీవీ చూడాలనుకుంటారు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడాలని అనుకుంటారు. ఇది కదా ఈ చిన్నతనంలో ఉండేది ఇదే. కానీ వాళ్ళు కూడా ఒక గంట సేపు 2 గంటలు ఇక్కడ వచ్చి ప్రతి ఆదివారం నేర్చుకుంటున్నారని అంటే వాళ్ళల్లో కూడా చాలా మార్పు ఉంది. బహుశా ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ప్రోద్బలంతో వచ్చి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి రుచి కలిగి ఇది నేర్చుకోవాలనే ఒక భావన ఉండుండొచ్చు. అందుకని ముఖ్యంగా మీ అందరికీ కూడా నా కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నాను. పిల్లలకి ముఖ్యంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ నేర్చుకున్నందుకు చాలా మంచి కార్యక్రమానికి వచ్చారన్నమాట. అయితే చిన్నతనం ఎలా ఉంటుందనంటే మన పొలం బాగా దున్ని, బాగా వర్షం కురిసి విత్తనాలు నాటే రకంగా ఉంటుందన్నమాట. అంటే బాగా దాన్ని విత్తనం నాటంగానే అక్కడ మొలకెత్తే విధంగా ఉంటుందన్నమాట మీ మనస్సులన్నీ కూడా. ఇటువంటి సమయంలో మంచి బీజాలు నాటామనుకో మంచి సంస్కారాలు అనేవి భవిష్యత్తులో వస్తాయి. ఇదే చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట మీ జీవితంలో. ఇటువంటి సమయంలో ఇటువంటి మంచి విషయాలు నేర్చుకొని, ఆ నేర్చుకున్న విషయాలను ఆకళింపు చేసుకొని ఆచరణలో పెట్టుకొని మంచివాళ్ళుగా మారితే అది ముఖ్యంగా సమాజానికి, తల్లిదండ్రులకు కూడా చాలా మంచిగా ఉంటుందనేసి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా క్లుప్తంగా చెప్తాను. నా ముందు పిల్లలు చాలా చక్కగా రామకృష్ణ వారి గురించి, స్వామి వివేకానంద గురించి చక్కగా చెప్పారు. ఏమాత్రం స్టేజ్ ఫియర్ లేకుండా. స్టేజ్ ఫియర్ గురించి చెప్తుంటే రామకృష్ణ గారు చెప్తుంటే, మహాత్మా గాంధీ లండన్లో చదువుకున్నప్పుడు, బారిస్టర్ చదువుకుంటున్నప్పుడు ఒకరోజు ఈవినింగ్ ఆయన అక్కడి నుంచి ఇండియా వస్తుంటే ఆయన మాట్లాడమని అడిగారట. ఆయన మాట్లాడమని అడిగితే నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అని స్టేజ్ ఫియర్ అనమాట. అటువంటి మహాత్మా గాంధీ మనం ఎక్కడ చూసినా బొమ్మలు చూస్తాం మనం ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి, జాతిపిత, కొన్ని కోట్ల మందిని శాసించి నడిపించిన స్వాతంత్రోద్యమ పోరాటి ఆయన మాట్లాడలేకపోయాడు మొదట్లో. అలానే జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకసారి ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాట్లాడమంటే కాళ్ళు వణికిని, నేను మాట్లాడలేను, నాకు నోరు ఎండిపోతున్నది, నేను మాట్లాడలేను అని అన్నారు. అలానే స్వామి వివేకానంద ఫస్ట్ ఈ సర్వమత మహాసభలో వారి పేర్లు పిలిస్తే నేను తర్వాత మాట్లాడతానని చివరికి ఇంకా మీరు మాట్లాడితేనే అన్నట్టుగా ఉంటే అప్పుడు మాట్లాడటం జరిగింది. అంటే ప్రతి వ్యక్తికి కూడా స్వతహాగా కొంచెం ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. అది పోగొట్టుకోవాలి ముఖ్యంగా. అందుకనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేట్టు చేశారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అందరూ కూడా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి. స్టేజ్ ఫియర్ ఎందుకు ఉంటుంది? పిరికితనం, అయ్యో నేను చేయలేనేమో, నా మీద నాకు విశ్వాసం లేకపోవటం అన్నమాట. అదే ఇందాక స్వామీజీ చెప్పారు, మిగతా మన మిత్రులు, మన పిల్లలు కూడా దాన్ని చాంట్ చేశారు, క్లైబ్యం మాస్మగమః పార్థ అని.
అంటే ఏది మనకు మనోదైర్బల్యం ఉండకూడదు, నేనేమి చేయలేననే భావన ఉండకూడదు, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనే ఒక ధైర్యం అనేది ఉండాలన్నమాట. ఆ ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనలో నుంచే వస్తుంది. ఆ మనలో నుంచి వచ్చే ఆ ధైర్యాన్ని మనం ఏదైనా సాధించగలము అనే ఒక భావన మీలో వస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అందుకనే ఇక్కడ చూశారు కదా, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని రాసి ఉన్నారు అక్కడ స్వామి వివేకానంద కింద. అంటే మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు మీరే. మీరు ఎలా కావాలి అని అనుకుంటే అలా మారపోతూ ఉన్నారనమాట. మీరు బాగా చాలా గొప్పవాళ్ళుగా కావాలి, మంచి సంస్కారవంతులుగా కావాలి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారాలి అని అంటే మారతారు గ్యారంటీగా. కానీ ఆ ఆశయం, ఆ సంకల్పం అనేది మీలో ఇప్పుడు ఉండాలన్నమాట. అది ఎప్పుడైతే ఉంటుందో ఆ విధంగా మీకు అన్నీ అటువంటి వనరులు పొందబడతాయి, మీకు అటువంటి వనరులన్నీ కల్పించబడతాయి ప్రకృతి ద్వారా. మీరు గొప్పవాళ్ళు అవుతారు. అందుకని ఒక 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గ్రీక్లో ఒక అతను డెమోస్తనేస్ అనే ఉండేవాడు. అతను నత్తి ఉండేదన్నమాట. చిన్నపిల్లవాడు, నత్తి ఉండేది, నత్తితో మాట్లాడుతుండేవాడు. కానీ అతను ఏమనుకున్నాడు, నా జీవితంలో నేను ఒక గొప్ప వక్తను కావాలి అని అనుకున్నాడు, బాగా మాట్లాడే వ్యక్తిని కావాలని అన్నాడు. ఎవరైనా ఏమంటారు నత్తి ఉన్నవాళ్ళు, అరే నత్తి ఉన్నవాడు నువ్వేం మాట్లాడతావురా, ఇంకేదన్నా నువ్వు ఎంచుకో అని అంటాడు. కాదు, నేను తప్పనిసరిగా నేను ఒక మంచి వక్తగా మారాలి అని అనుకున్నాడు. చాలామంది దగ్గరికి పోతే నవ్వేవాళ్ళు, నీకు అసలు మాట్లాడటమే రాదు, నువ్వెక్కడ వక్తగా మాట్లాడతావు అనేసి. అప్పుడు అక్కడ తిరుగుతూ ఒక గురువుగారి దగ్గరికి పోతే ఆ గురువుగారు చెప్పారు, ఓ చిన్న రాయి ముక్క, ఒక రౌండ్ ముక్క పెట్టి నాలుగు కింద పెట్టుకొని నువ్వు మాట్లాడటం ప్రయత్నం చేయి, రోజు మాట్లాడే కొద్దీ నీకు మాటలు బాగా వస్తాయి, స్పష్టంగా వస్తాయి, అప్పుడు నువ్వు మంచి వక్తగా మారగలుగుతావు. నేను మారగలనా అని అన్నాడు. నువ్వు మారగలరు అంటే శ్రద్ధ అంటే అదే, శాస్త్రస్య గురువాక్యస్య నిస్సంశయమైన మనకు విశ్వాసం అని ఉండటం అనేది శ్రద్ధ అన్నమాట. అంటే గురువుగారు చెప్పారు కాబట్టి నేను మారతాను అని ఆ విధంగా ప్రయత్నం చేసేసి తను చాలా గొప్ప వక్తగా మారాడు. వక్తగా మారాడని మనకెట్ట తెలుస్తుంది అని అంటే, నెపోలియన్ గురించి తెలుసు మీకు. నెపోలియన్ గ్రేట్ కాంకర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచం మొత్తాన్ని శాసించిన, ప్రపంచం మొత్తాన్ని జయించిన ఒక విరోచితమైన వ్యక్తి ప్రపంచ చరిత్రలో. ఆయన రాస్తాడు, నేను ప్రపంచంలో అందరినీ గెలిచాను కానీ డెమోస్తనేస్ని వక్తృత్వంలో ఓడించబడ్డాను, వక్తృత్వంలో గెలవలేకపోయాను అని చెప్తాడు. అంటే అంత గొప్ప వక్తగా మారాడనమాట. అంటే ఎక్కడ ఎవరికి ఏదైనా ఒక చిన్న లోపం ఉన్నప్పటికీ కూడా ఆ లోపాన్ని అధిగమించి మీరు దాన్ని అదే విధంగా సాధన చేస్తూ గొప్పవాళ్ళుగా మారాలనుకుంటే మారొచ్చు అన్నమాట. అది మీ చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మనం భగవద్గీత చదువుతాం, భగవద్గీత గుర్తుపెట్టుకుంటాం, భగవద్గీత పునశ్చరణ చేస్తాం, కానీ ఆచరణాత్మకంగా చేసేదే చాలా ముఖ్యమైనది. స్వామి వివేకానంద చెప్తాడు, మొత్తం లైబ్రరీని మొత్తం బైహార్ట్ చేసిన ఒక వ్యక్తి కంటే కూడా 1-2 సూత్రాలను ఆచరణలో పెట్టుకున్నవాడు గొప్పవాడు అని. చాలా గొప్ప విషయం అదే అన్నమాట. ఏదైనా ఒక 2-3 మంచి విషయాలు మీరు సేకరించుకొని ఈ కార్యక్రమం ద్వారా మీరు తీసుకొని మీరు మీ నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోగలిగితే మీరు గొప్పవాళ్ళు. మీరు ఆ విధంగా ఆ మంచి విషయాలు మేము ఇంకొక అనేక రకాల మంచి విషయాలకి ఒక రకంగా మార్గాన్ని సుగమం చేస్తే అప్పుడు మీరు మంచి వ్యక్తులుగా, సంస్కారవంతులుగా, తర్వాత దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారే అవకాశాలు ఉన్నాయి. అందువలన మీరు ఎప్పుడు కూడా మారాలనుకుంటే మారగలరు. మీరు ఏదైనా గొప్పవాళ్ళుగా కావాలి అని అనుకుంటే కాగలరు. అందుకనే స్వామి వివేకానంద చెప్తారు, ప్రపంచ చరిత్ర అంతే కొద్ది మంది ఆత్మవిశ్వాసం గల వాళ్ళ జీవిత చరిత్రయే ప్రపంచ చరిత్ర. అంటే ఏదో ప్రపంచ చరిత్ర అంటే ఏదో కాదు. వాళ్ళు ఎవరైతే ఆత్మవిశ్వాసం కలిగి నేను ఏదైనా సాధించగలను అనుకుంటారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రే ప్రపంచ చరిత్ర. అందుకని ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే నేను ఏదైనా చేయగలను, నేను కొండలను పిండిగా కొట్టగలను, లేకపోతే నేను ఏదైనా సాధించగలను, నేను ఒక ఫస్ట్ తెప్పించుకోగలను, లేకపోతే నేను బాగా మంచి సంస్కారవంతుడిగా మారగలను, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారగలను అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగా. అందుకనే స్వామి వివేకానంద చెప్తారు, మీరే శిల్పం, మీరే శిల్పి. మీ శిల్పాన్ని మీరు చెక్కుకుంటున్నారు, బాగా చక్కగా చెక్కుకుంటే మంచి శిల్పంగా మారుతారు. మీరు మంచి శిల్పం అంటే మంచి సంస్కారవంతులుగా మారుతారు, మంచి వాళ్ళుగా, సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మారుతారు. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. నాకు చిన్నతనంలో ఏదో కొన్ని నేను శీలేన శోభతే విద్యానని చదివాను. నాకేం అర్థమయ్యేది కాదు, బట్ శీలేన శోభతే విద్య, శీలేన శోభతే విద్య అనేది నాకు గుర్తుండేది. కానీ తర్వాత అది బీజం ఏ విధంగా అంటే శీలం వల్లనే విద్య శోభిస్తుంది. శీలం అంటే సత్శీలం, మంచి అలవాట్లు, మంచి ఆచరణాత్మకంగా ఉండే ఒక జీవితాన్ని సత్శీలం అని అంటాం.
అంటే అటువంటి సత్శీలవంతులు విద్య గరిపితే ఆ విద్య శోభిస్తుంది అని చెప్పటం తర్వాత అర్థమైందనమాట. మొదట్లో అర్థం కాలేదు, మీ చిన్నతనంలో మనకు అర్థం కాదు. అలానే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం బలవంతంగా చదివించారు, చిన్నప్పుడు చదివాము కానీ మనకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, అయ్యో పరోపకారమే పుణ్యం, ఇంకోళ్ళకి ఉపయోగపడటం అనేదే పుణ్యము, ఇంకోళ్ళని కష్టపెట్టడం అది మనస్సు మనోవాక్కాయ కర్మల ద్వారా ఎవరినైనా కష్టపెట్టడం అనేదే పాపం. ఈ తర్వాత అర్థమైందనమాట. అట్లానే కొన్ని బీజాలు ఇప్పుడు పడతాయి మీ మనసుల్లో, అవి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ మీరు వచ్చే మీ జీవితంలో ఎక్కడొక్కడ మీ ఆ విధంగా ఉపయోగపడుతుంది. స్వామీజీ వారు చెప్పినట్టు భగవద్గీత అనేది ముఖ్యమైన గ్రంథం, అది మనకు సర్వాన్ని ఇస్తుందన్నమాట. ఎప్పుడైనా చాలామంది చెప్తారనమాట, నాకు ఏదైనా సమస్య వస్తే భగవద్గీత ఒకసారి చదివితే దాని యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అలానే అటువంటి ముఖ్యమైన గ్రంథం 18 అధ్యాయాలతో ఉన్నది. స్వామీజీ చక్కగా 18 అధ్యాయాల్లో మంచి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా మీరు నిత్యం పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చదువుతారు, చదివిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు విద్య ఎలా ఉందంటే చదువు ఈ ఒక సంవత్సరం చదివిన ఏది కూడా నెక్స్ట్ సంవత్సరానికి గుర్తుపెట్టుకోరు, మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని కొత్త పలకతోటి పోతారనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్. అట్లా కాకుండా ఈ విషయాలు మాత్రం చక్కగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోవడం ఎలా చేయగలం? చర్వణం చేస్తూ ఉంటేనే, అంటే మనం పునశ్చరణ చేస్తూ ఉండాలన్నమాట. మాటికి దాన్ని చదువుకుంటూ ఉండాలి. చదువుకున్నప్పుడు గుర్తుంటుంది. లేదని అంటే మర్చిపోతాం. ఏదైనా విషయం మర్చిపోవటం అనేది మన సహజ గుణం, తప్పు కాదు అది. మనం మర్చిపోతే అసలు మనం చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు గుర్తుంటే అసలు మనకు బుర్ర పనిచేయదు. అందుకని చాలా వరకు మర్చిపోతాం. గుర్తుపెట్టుకోవటం అనేది చాలా అంటే యాక్టివ్ ప్రాసెస్ అని అంటాం. అంటే మనకు ప్రయత్నపూర్వకంగానే గుర్తుపెట్టుకోగలం. ఏదైనా విషయం గుర్తుందని అంటే ఏం చేస్తాం, అప్పుడు మాటికి దాన్ని గుర్తు తెచ్చుకుంటాం కాబట్టి గుర్తుంటుంది. ఏదైతే మనం మర్చిపోతామో దాని గురించి మర్చిపోతాం అంతే. అందుకనే ఈ విషయాలు మాత్రం తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, పునశ్చరణ చేస్తూ ఉండాలి. ఇంటికి పోయినా కానీ మాటికి దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీ యొక్క జీవితాలని మంచిగా మార్చుకోవడానికి, సంస్కారవంతులుగా మార్చుకోవడానికి, 10 మందికి ఉపయోగపడే వాళ్ళుగా మారటానికి ఆ విధంగా చేయండి. ఈ కేంద్రం అనేది ఇది రాయలసీమలో రామకృష్ణ భావప్రచార పరిషత్కి భావప్రచారానికి ఒక కేంద్ర బిందువు అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే మనకు తిరుపతి ఈ సేవా సమితి రావటం, తర్వాత రామకృష్ణ మిషన్ రావటం, పాకాల్లో రావటం, తర్వాత మిగతా సెంటర్స్ అన్నీ కూడా రావటం. అందువల్ల ఇక్కడ ఎంతోమంది సాధు పుంగవులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు, ఇక్కడికి వచ్చారు. అందువల్ల ఇది స్పిరిచువల్లీ వైబ్రెంట్ ప్లేస్. మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఇక్కడికి వచ్చి రామకృష్ణుల వారికి విన్నవించుకుంటే మీ కష్టాలన్నీ కూడా తీరుతాయి. అటువంటి అవకాశం కూడా ఉన్నది మీకు. అందువలన తప్పనిసరిగా ఇదేదో మొక్కుబడిగా చేశామని అనుకోకుండా పిల్లలు మీరు ఈ విషయాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మీరు ఆచరణాత్మకంగా ఇక్కడికి తరచూ వస్తూ తరచూ కొన్ని విషయాలు వింటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామకృష్ణ గారిని, మిగతా ఈ కార్యకర్తలందరినీ కూడా నేను ఒకసారి మళ్ళీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను.